Dear students, good morning all of you. Welcome to my lecture 6. The topic is types of databases. ఈ క్వశ్చన్ ని మీకు ఇంకోలా కూడా అడగడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎలాగా అంటే ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేసెస్. డేటాబేస్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ అని అడగడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. రైట్? దెన్ database management system can support different types of databases. Database management system can support different types of databases. These databases are classified based on the three key concepts. Database management system అనేది different types of databases నేమ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ డేటాబేసెస్ అనేవి డేటాబేస్ క్లాసిఫికేషన్ అనేది 3 మోస్ట్ ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటా 3 ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్స్ అన్నట్టయితే, నెంబర్ 1 నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ 2 డేటాబేస్ location, number 3 usage of data. Location or locations, number of user or users. Right? ఈ 3 కీ కాంపోనెంట్స్ పైన, కీ కాన్సెప్ట్స్ పైన డిపెండ్ కాబట్టి డేటాబేసెస్ అనేవి ఏం కాబడతాయి, మీకు క్లాసిఫై చేయబడతాయి. కన్సిడర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఎంతమంది యూజర్స్ ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటున్నారు అన్న దానిపైన డిపెండ్ కాబట్టి డేటాబేస్ ఏం చేయబడుతుంది, క్లాసిఫై చేయబడుతుంది. అలానే డేటాబేస్ లొకేషన్ అంటే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారు అంటే మీన్స్ ఒక సింగిల్ సైట్ లో యూజ్ చేసుకుంటున్నారా, మల్టిపుల్ సైట్స్ లో మల్టిపుల్ లొకేషన్స్ లో యూజ్ చేసుకుంటున్నారా అన్న దాని మీద బేస్ కాబట్టి డేటాబేస్ ఏం చేయబడుతుంది, డిఫరెంట్ గా క్లాసిఫై చేయబడుతుంది. అలానే ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నాం డేటాబేస్ ని, ఏ డిసిజన్స్ తీసుకోవడానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని సంబంధించిన డేటాబేసెస్ ని మనం యూజ్ చేసుకుంటున్నాము అన్న దాని మీద బేస్ కాబట్టి మీకు డేటాబేస్ ఏం చేయబడుతుంది, క్లాసిఫై చేయబడుతుంది. వన్ ఆఫ్టర్ అనదర్ మనము ఒక్కొక్క కాన్సెప్ట్ ని కన్సిడర్ చేస్తూ డేటాబేస్ కి సంబంధించిన క్లాసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్? దెన్ కన్సిడర్ నెంబర్ 1 నెంబర్ ఆఫ్ యూజర్స్. నెంబర్ ఆఫ్ యూజర్స్ తీసుకున్నట్టయితే కనుక ఇది డిటర్మైన్స్ ఎంతమంది డేటాబేస్ ని యూజ్ చేసుకుంటున్నారు అన్న దానిపైన బేస్ కాబట్టి ఇది ఏం చేయబడుతుంది, క్లాసిఫై చేయబడుతుంది. దట్ మీన్స్ డేటాబేస్ ని ఒక సింగిల్ యూజర్ యూజ్ చేసుకుంటున్నాడా లేదా మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారా. రైట్? ఒక సింగిల్ యూజర్ గనక డేటాబేస్ ని యూజ్ చేసుకుంటున్నట్టయితే అది సింగిల్ యూజర్ డేటాబేస్ అవుతుంది. ఏంటవుతుంది, సింగిల్ యూజర్ డేటాబేస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ A, B, C users. రైట్? ఏ అనే యూజర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాడు అనుకుందాం. ఏ అనే యూజర్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే ఆ ఏ కి సంబంధించిన టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా బి అనే యూజర్ కానివ్వండి, సి అనే యూజర్ కానివ్వండి షుడ్ వెయిట్ చేయాలి. తన యొక్క ఆపరేషన్ పెర్ఫామ్ అయ్యేంత వరకు బి యూజర్ వెయిట్ చేయాలి, అలానే సి యూజర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్? అంటే మీన్స్ ఒక పర్సనల్ కంప్యూటర్ పైన ఒక సింగిల్ యూజర్, ఒక పర్సనల్ కంప్యూటర్ పైన సింగిల్ యూజర్ డేటాబేస్ ఆపరేషన్స్ ని గనక పెర్ఫామ్ చేస్తున్నట్టయితే గనక ఆ డేటాబేస్ ని ఏంటంటారు, డెస్క్ టాప్ డేటాబేస్ అంటారు. దాన్ని ఏమంటారు, డెస్క్ టాప్ డేటాబేస్ అని చెప్పి కాల్ చేస్తారు. ఓన్లీ సింగిల్ యూజర్ ద్వారా మాత్రమే ఏం చేయబడుతుంది, ఆపరేషన్స్ ఏం కాబడతాయి,
ఆ డేటాబేస్ పైన పెర్ఫామ్ కాబడతాయి. దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ యూజర్ డేటాబేస్. ఆ సింగిల్ యూజర్ డేటాబేస్ ఒక పర్సనల్ కంప్యూటర్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే గనుక దట్ డేటాబేస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెస్క్టాప్ డేటాబేస్. దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తారు? డెస్క్టాప్ డేటాబేస్ అని చెప్పి కూడా కాల్ చేస్తారు. Then multiple users. Multiple users means more than one user. More than one user గనుక డేటాబేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెస్ దాన్ 50 యూజర్స్ డేటాబేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ యూజర్స్ లెస్ దాన్ 50 మెంబర్స్ ఒక డేటాబేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే కనుక ఆ డేటాబేస్ ని ఏమని చెప్పి కాల్ చేస్తామంటే మనము వర్క్ గ్రూప్ డేటాబేస్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ గ్రూప్ డేటాబేస్. ఎంతమంది యూజర్స్ ఉంటారు? లెస్ దాన్ 50 యూజర్స్, రైట్? ఒక డేటాబేస్ పైన ఏం చేస్తారు? ఆపరేషన్స్ ఏం చేస్తారు? పెర్ఫామ్ చేస్తారు. దట్ మీన్స్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యూజర్స్ డేటాబేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే కనుక దట్ డేటాబేస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వర్క్ గ్రూప్ డేటాబేస్, రైట్? తర్వాత నెక్స్ట్ మోర్ దాన్ 50 యూజర్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఒక డేటాబేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి. That database is called as, that means greater than 50 users. Greater than 50 users, that means hundreds of users database paina operations perform chestunnataithe that database is called as enterprise database. ఆ database name అని చెప్పి కాల్ చేస్తాము enterprise database అంటాం. అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ అన్నమాట. It represents entire organization. ఆ ఎంటైర్ ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందరూ కూడా ఆపరేషన్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన ఆపరేషన్స్, ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంటైర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా డేటాబేస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టయితే దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. కాబట్టి మనము చెప్పుకున్నట్టుగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్. నెంబర్ 1 నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ 2 డేటాబేస్ లొకేషన్ ఆర్ లొకేషన్స్, నెంబర్ 3 యూసేజ్ ఆఫ్ డేటా. మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ గురించి చెప్పుకున్నాము. నెంబర్ ఆఫ్ యూజర్స్ తీసుకున్నట్టయితే కనుక ఇట్ డిటర్మైన్స్ ఎంతమంది యూజర్స్ డేటాబేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు అనే దాని పైన డిపెండ్ కాబట్టి డేటాబేసెస్ అనేవి మీకు ఏం చేయబడ్డాయంటే సింగిల్ యూజర్ డేటాబేసెస్ కింద, మల్టీ యూజర్ డేటాబేసెస్ కింద క్లాసిఫై చేయబడ్డాయి. సింగిల్ యూజర్ డేటాబేస్ లో మీకు ఏంటంటే ఓన్లీ ఒక పర్సనల్ కంప్యూటర్ పైన ఆపరేషన్స్ ఏం చేయడం జరుగుతుంది? పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే ఒక 3 యూజర్స్ తీసుకున్నట్టయితే కనుక ఏ అనే యూజర్ ఆపరేషన్స్ ని ఒక పర్సనల్ కంప్యూటర్ పైన పెర్ఫామ్ చేస్తున్నట్టయితే ఏ అనే యూజర్ కి సంబంధించిన ఆపరేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు B యూజర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది, C అనే యూజర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి డేటాబేస్ ఏమంటామంటే ఒక పర్సనల్ కంప్యూటర్ పైన ఒక సింగిల్ యూజర్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది కాబట్టి దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్క్టాప్ డేటాబేస్. దెన్ అనదర్ క్లాసిఫికేషన్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్. మల్టిపుల్ అంటే మీన్స్ మోర్ దాన్ 1. కాబట్టి మల్టిపుల్ యూజర్స్ తీసుకున్నట్టయితే కనుక మల్టిపుల్ యూజర్స్ లో ఒక లెస్ దాన్ 50 యూజర్స్ ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి. దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ గ్రూప్ డేటాబేస్. అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అది ఒక అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైట్? ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్
ఆబ్వియస్ గా మనకి లెస్ దాన్ 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ గ్రూప్ డేటాబేస్. దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తాము? వర్క్ గ్రూప్ డేటాబేస్ అని చెప్పి కాల్ చేస్తాము. దెన్ more than 50 users means hundreds of users డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన డేటాబేస్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తున్నట్టయితే దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. అంటే మీన్స్ ఇట్ కన్సిడర్స్ ఎంటైర్ ఆర్గనైజేషన్ మీన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా డేటాబేస్ ఆపరేషన్స్ ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పెర్ఫామ్ చేస్తున్నట్టయితే దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. దట్ ఈస్ ఆల్ అబౌట్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సెకండ్ కాన్సెప్ట్ తీసుకుంటే బేస్డ్ ఆన్ డేటాబేస్ లొకేషన్స్ మీన్స్ డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి ఒక సింగిల్ సైట్ లోనే ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నాయి అనుకోండి. ఒక సింగిల్ సైట్ లోనే ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నట్టయితే సింగిల్ సైట్ రైట్. అంటే మీన్స్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కొత్తగా స్టార్ట్ అయింది అనుకోండి, ఆర్గనైజేషన్ కి ఒకటే బ్రాంచ్ ఉంటుంది, మల్టిపుల్ బ్రాంచెస్ ఉండవు. అంటే ఇనీషియల్ గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా బిజినెస్ ని ఇనీషియల్ గా స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక సింగిల్ బ్రాంచ్ తో స్టార్ట్ చేస్తారు. ఆపరేషన్స్ అనేవి ఓన్లీ ఒక సింగిల్ సైట్ లో ఒక లొకేషన్ లోనే మీకు ఆపరేషన్స్ ఏం కబడతాయి? పెర్ఫామ్ కబడతాయి. ఓకే, పెర్ఫామ్ కబడతాయి కాబట్టి అంటే మీన్స్ ఒక సింగిల్ సైట్ లోనే ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ కబడుతున్నట్టయితే ఓకే దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తాము? సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని చెప్పి కాల్ చేస్తాం. దెన్ వేరాస్ ఒక డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి మల్టిపుల్ సైట్స్ లో పెర్ఫామ్ కాబడుతున్నాయి అనుకోండి, అంటే మోర్ దాన్ వన్ సైట్ లో ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నట్టయితే దట్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నట్టయితే ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెడ్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది, ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉంటుంది హెడ్ ఆఫీస్. దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ త్రూఅవుట్ స్టేట్, త్రూఅవుట్ కంట్రీ దాని బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి. బట్ మై పాయింట్ ఆర్ నాట్. దెన్ అట్లాంటి ఆర్గనైజేషన్ లో జరిగే ఆపరేషన్స్ దేంట్లోకి వస్తాయంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ లోకి వస్తాయి. అంటే మీన్స్ ఆపరేషన్స్ అనేవి మల్టిపుల్ సైట్స్ లో పెర్ఫామ్ కాబడుతున్నాయి. ఆపరేషన్స్ ఏం కాబడుతున్నాయి? మల్టిపుల్ సైట్స్ లో మనకి ఏం కాబడుతున్నాయి? ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. దెన్ కమింగ్ టు డేటాబేస్ లొకేషన్స్, అంటే ఎక్కడ మనం డేటాబేస్ ని మనము యూజ్ చేసుకుంటున్నాము అంటే డేటాబేస్ ని ఒక సింగిల్ సైట్ లో యూజ్ చేస్తున్నామా, మల్టిపుల్ సైట్స్ లో యూజ్ చేసుకుంటున్నామా? డేటాబేస్ ని కనుక సింగిల్ సైట్ లో యూజ్ చేసుకుంటున్నట్టయితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. ఆ డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి మల్టిపుల్ సైట్స్ లో కనుక పెర్ఫామ్ కాబడుతున్నట్టయితే, డిఫరెంట్ లొకేషన్స్ లో పెర్ఫామ్ కాబడుతున్నట్టయితే, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ కాబడుతూ డిఫరెంట్ లొకేషన్స్ లో పెర్ఫామ్ కాబడుతున్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏం చేయగలుగుతున్నాము మీన్స్ ఒక స్టేట్ బ్యాంక్ కి సంబంధించిన అకౌంట్ ఉంటున్నట్టయితే మనం ఏం చేసుకోగలుగుతున్నాము, ఆ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాము, వేరే అకౌంట్ కి సంబంధించిన అకౌంట్ లోకి మన మనీని ఏం చేయగలుగుతున్నాము, ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాము. అంటే మల్టిపుల్ సైట్స్ లో ఆపరేషన్స్ ఏం కబడుతున్నట్టు, పెర్ఫామ్ కబడుతున్నట్టు. అంతేకాకుండా మనం బ్యాంక్ కి వెళ్ళి వేరే అదర్ హైదరాబాద్ కి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ లోకి మనం అమౌంట్ వేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, సింపుల్ గా ఏం చేయగలుగుతున్నాము, ఫామ్ రాస్తున్నాము, ఫామ్ రాసి ఆ అకౌంట్ లో ఏం చేస్తున్నాము, మనీ వేస్తున్నాము. మనీ వేస్తున్నట్టయితే కనుక అది మల్టిపుల్ సైట్ లో ఆపరేషన్ పెర్ఫామ్ కాబడినట్టే కదా. దట్ మీన్స్ కొవ్వూరు బ్రాంచ్ నుంచి హైదరాబాద్ బ్రాంచ్ కి అమౌంట్ ఏం కాబడుతుంది, అక్కడ మీకు అమౌంట్ అనేది
ఆ పర్టికులర్ అకౌంట్ లో ఏం కబడుతుంది, డిపాజిట్ కబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ సైట్స్ లో ఆపరేషన్స్ పెర్ఫామ్ కబడుతున్నట్టయితే దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తారు, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అంటే ఏ డేటాబేస్ అయితే విచ్ సపోర్ట్స్ మల్టిపుల్ సైట్స్, మల్టిపుల్ సైట్స్ ని సపోర్ట్ చేసే డేటాబేస్ ని ఏమని చెప్పి కాల్ చేస్తారు, నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అని చెప్పి కాల్ చేస్తారు. రైట్. దెన్ తర్వాత యూసేజ్ ఆఫ్ డేటా. అంటే డేటాని మనము యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి, యూసేజ్ ఆఫ్ డేటాని బేస్ చేసుకుని డేటాబేసెస్ అనేవి ఎలా క్లాసిఫై చేయబడ్డాయి. ఎలా క్లాసిఫై చేయబడ్డాయి అంటే డేటాబేసెస్ ఆర్ based on usage of data. Databases are classified into 3 types. It is number 1, operational database. Operational database, data warehouse, XML database. రైట్. దెన్ అంటే డేటాని యూస్ చేసుకునే విధానాన్ని బట్టి డేటాబేసెస్ 3గా క్లాసిఫై చేయబడ్డాయి. 1 ఈజ్ ఆపరేషనల్ డేటాబేస్, నెక్స్ట్ 1 ఈజ్ డేటా వేర్ హౌస్ డేటాబేస్, XML డేటాబేస్. రైట్. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఫుల్ ఫామ్. దెన్ ఆపరేషనల్ డేటాబేస్. ఆపరేషనల్ డేటాబేస్ అన్నట్టయితే ఏంటి, నథింగ్ బట్ ఒక బిజినెస్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆ బిజినెస్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ లో డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అయినట్టయితే కనుక లెట్ us కన్సిడర్ అవంతి ఫీడ్స్ లిమిటెడ్. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ లో మనకి ఏంటవుతుంది, ఫీడ్ అనేది ఏం కాబడుతుంది, మీకు డెవలప్ కాబడుతుంది, మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. ఫీడ్ అనేది ఫీడ్ అనేది మీకు ఏం చేయబడుతుందంటే డిఫరెంట్ లొకేషన్స్ కి ఏం చేయబడుతుంది, సప్లై చేయబడుతుంది. అలా సప్లై కాబడుతున్న ఫీడ్ ని ఎప్పటికప్పుడు డే టు డే ఎంత ఫీడ్ ని సప్లై చేయడం జరిగింది, ఆ ఫీడ్ ని సప్లై చేయడానికి మనము ఏ ముడి సరుకుల్ని మనము పర్చేస్ చేసుకున్నాము, ఏ రిసోర్సెస్ మనకు కావాలి ఏ రిసోర్సెస్ మనం పర్చేస్ చేసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ డేటా అంతా కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ లో మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీన్స్ ఎంత మనము ఆ పర్టికులర్ సంబంధించిన సేల్స్ ఎంత జరిగినాయి, ఓకే, ఎంత అమౌంట్ మనము వేరే వాళ్ళకి మనము ఆ ముడి సరుకుకి సంబంధించి ఎంత అమౌంట్ మనం పే చేసాము, రైట్. ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్యురేట్ గా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఇమీడియట్ గా యాక్యురేట్ గా అలాంటి డేటా అంతటిని కూడా మనం ఏం చేసుకోవాలి, డేటాబేసెస్ లో ఏం చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి డే టు డే ట్రాన్సాక్షన్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటాబేసే ఆపరేషనల్ డేటాబేస్. ఈ ఆపరేషనల్ డేటాబేస్ ని we can also called as transactional database అని చెప్పి కాల్ చేయొచ్చు, ప్రొడక్షన్ డేటాబేస్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. Operational database also called transactional database or production database. ఇదేం చేస్తుంది, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏం చేసుకుంటుంది, డేటాబేస్ లో మనం ఏం చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. డేటాబేస్ లో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏం చేసుకోవచ్చు అండి, స్టోర్ చేసుకోవచ్చు. రైట్. దెన్ తర్వాత డేటా వేర్ హౌస్ డేటాబేస్. అయితే మనకి డెసిజన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిజన్స్ ఉంటాయి. ఆ డెసిజన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే స్ట్రక్చర్డ్ డెసిజన్స్, అన్స్ట్రక్చర్డ్ డెసిజన్స్, సెమీ స్ట్రక్చర్డ్ డెసిజన్స్, అలాగే టాక్టికల్ డెసిజన్స్, స్ట్రాటజిక్ డెసిజన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిజన్స్ ఉంటాయి మనకి. రైట్. దెన్ మనకి డేటా వేర్ హౌస్ ఎందుకు యూజ్ అవుతుందంటే టాక్టికల్ డెసిజన్స్ తీసుకోవడానికి, స్ట్రాటజిక్ డెసిజన్స్ తీసుకోవడానికి మనకి ఏ డేటాబేస్ కావాలి, డేటా వేర్ హౌస్ డేటాబేస్ కావాలి. అంటే వీటిని టాక్టికల్ డెసిజన్స్ అంటాము, స్ట్రాటజిక్ డెసిజన్స్ అంటాము. అన్నట్టయితే నథింగ్ బట్ ఎవరైతే ఆర్గనైజేషన్ లో ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేస్తారో ఆ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రైస్ ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రైస్ ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఆ ప్రొడక్ట్ మనకి ఏ ఫోర్కాస్ట్ లో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన సేల్స్ ఎలా ఉంటాయి,
అంటే మీన్స్ సమ్మర్లో ఎలా ఉంటాయి, వింటర్లో ఎలా ఉంటాయి, రైనీ సీజన్లో ఎలా ఉంటాయి, ఇలాంటి డెసిజన్స్ అన్నిటిని కూడా, అలాగే మన ప్రోడక్ట్కి సంబంధించిన మార్కెట్లో మన ప్రోడక్ట్ పొజిషన్ ఏంటి, రైట్, అంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాం, సేల్స్లో మనం ఏ ప్లేస్లో ఉన్నాం, మన కాంపిటేటర్ ఎవరు, రైట్, మనము ఒకవేళ మనకన్నా పైన ఎవరైనా ఉన్నట్టయితే ఆ కాంపిటేటర్ మనకన్నా పైన ఉండడానికి వాళ్ళ ప్రోడక్ట్లో ఎలాంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు, మన ప్రోడక్ట్లో ఎలాంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాము, అంటే మన ప్రోడక్ట్ని ఫస్ట్ ప్లేస్కి తీసుకురావడానికి మనం ఏం చేయాలి, ఇలాంటి డిసిజన్స్ తీసుకోవడానికి మనకి డేటా వేర్ హౌస్ డేటాబేస్ అనేది ఏం కబడుతుంది, యూస్ కబడుతుంది. అంటే మార్కెట్కి సంబంధించిన పొజిషన్ ఏంటి, సేల్స్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏంటి, అలాగే ఎంత ప్రైస్ మన ప్రోడక్ట్కి మనం డిసైడ్ చేయాలి, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఆ ప్రైస్ అనేది ఎంత మనం డిసైడ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఈ డిసిజన్స్ తీసుకోవడానికి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటాబేసే డేటా వేర్ హౌస్ డేటాబేస్. ఆ డేటాబేస్లో ఈ డిసిజన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ XML డేటాబేస్ అంటే ఏంటి? XML డేటాబేస్ అంటే ఏంటంటే నథింగ్ బట్, XML అంటే ఆల్రెడీ నేను ఫుల్ ఫామ్ చెప్పాను, ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి. నథింగ్ బట్ ఈ ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక స్పెషల్ లాంగ్వేజ్. ఇది టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే సెమీ స్ట్రక్చర్డ్ డిసిజన్స్ తీసుకోవడానికి సంబంధించిన డేటాని ఇక్కడ ఏం చేసుకుంటాం, మనం స్టోర్ చేసుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నట్టయితే కనుక దెన్ ఆ స్టూడెంట్ ఆ డిగ్రీలో జాయిన్ అవడానికి సంబంధించి డిఫరెంట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్స్ చూద్దాం అనుకుంటున్నాడు అనుకోండి. దెన్ అలాంటి వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ని కెప్ట్ చేయడానికి యూజ్ చేసే డేటాబేసే XML డేటాబేస్. అంటే తను ఒక లొకేషన్లో ఉన్నాడు, కాలేజ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి కాలేజెస్. ఆ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ కాలేజెస్ సంబంధించిన ఎట్లాంటి ఫ్యాకల్టీ ఉన్నారు అందులో ఆ కాలేజ్లో, వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్యాకల్టీకి, ఆ కాలేజ్కి సంబంధించిన ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఇవంతా కూడా తను ఒక వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్టయితే ఒక ఐడియా వస్తుంది ఆ కాలేజ్ గురించి. అట్లాంటి డేటాని, ఆ సెమీ స్ట్రక్చర్డ్ డేటాని మనము కెప్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటాబేసే XML డేటాబేస్. అంటే మీన్స్ ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి లైవ్ గా చూడకుండా మనం ఏం చేయొచ్చు, సింపుల్ గా ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఆ డేటానంతటిని కూడా ఏం చేయొచ్చు, వెబ్సైట్స్ లో కెప్ట్ చేయొచ్చు. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ ఒక వెబ్సైట్ ఉంటుంది దానికంటూ, అలానే మన ABN PRR కాలేజ్ కంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మన కాలేజ్ గురించి కానివ్వండి, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ గురించి కానివ్వండి, ఏం చేసుకోవచ్చు, ఆ వెబ్సైట్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు. అలా వ్యూ చేసుకోవడానికి సంబంధించిన వ్యూ చేసుకునేలాగా మనము చేయడానికి మనం యూజ్ చేసే డేటాబేసే XML డేటాబేస్. అండ్ ఇట్ ఈస్ ఇన్ సెమీ స్ట్రక్చర్డ్ కి సంబంధించిన డేటాని ఇక్కడ ఏం చేయబడుతుంది, రిప్రజెంట్ చేస్తాము. ఈ డేటా అనేది టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. దిస్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. అంటే మీన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించి అది ఎప్పుడు స్థాపించబడింది, దాని గోల్స్ ఏంటి, దాని విజన్ ఏంటి, ఆర్గనైజేషన్ కి సంబంధించిన కాంటాక్ట్ చేయడానికి నెంబర్స్ ఏంటి, అలాగే ఆర్గనైజేషన్ కి సంబంధించిన మెయిల్ ఐడి ఏంటి, ఓకే, అది దాని లొకేషన్ కి సంబంధించిన మ్యాప్ ఏంటి, అక్కడికి వెళ్ళాలంటే ఆర్గనైజేషన్ మనం ఆ పర్టికులర్ లొకేషన్ కి మనం వెళ్ళాలంటే కనుక దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏంటి, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ ప్రొడక్ట్స్ అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఆ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో దానికి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, ఎంత కాలం బట్టి ఆ ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఏం చేయబడుతుంది, అక్కడ ఆ వెబ్సైట్స్ లో ఏం చేయబడుతుంది, స్టోర్ చేయబడుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ XML డేటాబేస్. కాబట్టి బేస్డ్ ఆన్ యూసేజ్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి ఆపరేషనల్ డేటాబేస్ కింద,
డేటా వేర్ హౌస్ డేటాబేస్ కింద, XML డేటాబేస్ కింద మీకు ఏం కాబట్టాయి, డివైడ్ కాబట్టాయి. ఓకే, ఆపరేషనల్ డేటాబేస్ ఏం చేస్తుంది, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏం చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది ఆపరేషనల్ డేటాబేస్. అలానే డేటా వేర్ హౌస్ డేటాబేస్ ఏం చేస్తుందంటే టాక్టికల్ డిసిజన్స్ తీసుకోవడానికి, స్ట్రాటజిక్ డిసిజన్స్ తీసుకోవడానికి, కొన్ని సందర్భాలలో ఆపరేషనల్ డేటాని కూడా యూటిలైజ్ చేసుకుంటూ అది ఏం చేసుకుంటుంది అంటే ప్రీవియస్ హిస్టరీకి సంబంధించిన డేటాని కూడా ఏం చేసుకుంటుంది, అది గెదర్ చేసుకుని ఓకే ఆ ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు ప్రొడక్ట్ కి ప్రైస్ ఎంత డిసైడ్ చేయాలి, మార్కెట్ పొజిషన్ ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా ఇలాంటి డిసిజన్స్ తీసుకోవడానికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు దేంట్లో కెప్ట్ చేయబడుతుంది, డేటా వేర్ హౌస్ అనే డేటాబేస్ లో మీకు ఏం చేయబడుతుంది, కెప్ట్ చేయబడుతుంది. XML అనేది ఏంటంటే నథింగ్ బట్ ఒక స్పెషల్ లాంగ్వేజ్. ఇది ఈ స్పెషల్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటా అంతటిని కూడా మనం ఏం చేస్తాము, వెబ్ పేజ్ కంటెంట్స్ లో ఏం చేస్తామండి, స్టోర్ చేస్తాం. హోమ్ పేజ్ అని, నెక్స్ట్ పేజ్, ప్రతిదానికి కూడా లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పెట్టి మనం వెబ్ పేజెస్ లో కంటెంట్ అంతటిని కూడా ఏం చేస్తాము, కెప్ట్ చేసుకుంటాము. కెప్ట్ చేసుకున్నట్టయితే కనుక ఎవరైతే మన ప్రొడక్ట్ ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో, కొనుక్కుందాం అనుకుంటున్నారో, ఆ కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళు మన పర్టికులర్ లొకేషన్ దగ్గరికి వచ్చి, ప్రత్యేకంగా లొకేషన్ దగ్గరికి వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం లేకుండానే వెబ్సైట్స్ లో మనం ఏం చేస్తాము, మన ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ అన్ని కూడా, మన విజన్ ఏంటి, మన గోల్ ఏంటి, అన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా వెబ్ పేజ్ కంటెంట్స్ లో ఏం చేయడం జరుగుతుంది, స్టోర్ చేయడం జరుగుతుంది. అలా స్టోర్ చేయడానికి యూజ్ చేసే డేటాబేసే XML డేటాబేస్, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ డేటాబేస్. HTML కి ఇంకా ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. HTML కన్నా అడిషనల్ ట్యాగ్స్ దీంట్లో ఉంటాయి. ఆ ట్యాగ్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, వెబ్ పేజెస్ ని ఏం చేస్తాము, డేటా అంతటిని కూడా ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటా అంతటిని కూడా వెబ్ పేజ్ కంటెంట్స్ లో ఏం చేసుకుంటాము, వెబ్ పేజెస్ లో ఏం చేసుకుంటాము, స్టోర్ చేసుకుంటాము. రైట్, అయితే మనకి ఈ డేటాబేసెస్ ని సపోర్ట్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ మనకు ఉన్నాయి. అవి ఏంటి అంటే MS యాక్సిస్ అనే డేటాబేస్ ఒకటి ఉన్నది మనకి. అలానే MS యాక్సిసే కాకుండా MS SQL సర్వర్ ఉన్నది, MS SQL సర్వర్ ఉన్నది. అలాగే IBM DB2 ఉన్నది. అలానే MySQL ఉన్నది. అలానే మనకి ఒరాకిల్ ఉన్నది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ని ఎక్సెప్ట్ MS యాక్సిస్ తప్ప మిగతా రిమైనింగ్ ఆల్ డేటాబేసెస్, రిమైనింగ్ ఆల్ DBMS సాఫ్ట్వేర్స్ మీకు ఏం చేస్తాయి, అన్ని డేటాబేసెస్ ని మీకు ఏం చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. అంటే మీన్స్ ఒరాకిల్ తీసుకుంటే ఒరాకిల్ ని వీ కెన్ యూజ్ యాజ్ డెస్క్టాప్ డేటాబేస్ గా యూజ్ చేయొచ్చు, వర్క్ గ్రూప్ డేటాబేస్ గా యూజ్ చేయొచ్చు, అలానే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ గా యూజ్ చేసుకోవచ్చు, సెంట్రలైజ్డ్ డేటాబేస్ గా యూజ్ చేసుకోవచ్చు, అలానే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ గా యూజ్ చేసుకోవచ్చు, ఆపరేషనల్ గా యూజ్ చేసుకోవచ్చు, డేటా వేర్ హౌస్ గా యూజ్ చేసుకోవచ్చు, XML గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒరాకిల్ అనే RDBMS సాఫ్ట్వేర్ డిఫరెంట్ టైప్స్, ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ గానైనా సరే దాన్ని ఏం చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ MySQL కానివ్వండి, DB2 కానివ్వండి, MS SQL సర్వర్ కానివ్వండి, మనము ఏ డేటాబేస్ గా అయినా సరే మనం ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. వెరాజ్ MS యాక్సిస్ కి వచ్చినట్టయితే MS యాక్సిస్ అనేది ఓన్లీ సింగిల్ యూజర్ డేటాబేస్ గాను, వర్క్ గ్రూప్ డేటాబేస్ గాను యూజ్ చేసుకోగలుగుతాము. వి కాంట్ యూజ్ ఇట్ యాజ్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. దాని ఎంటర్ప్రైజ్ డేటాబేస్ గా మనం ఏం చేసుకోలేము, యూజ్ చేసుకోలేము. అలానే మనము సెకండ్ కేటగిరీ తీసుకుంటే డేటాబేస్ లొకేషన్స్ తీసుకుంటే, డేటాబేస్ లొకేషన్స్ లో MS యాక్సిస్ అనేది ఓన్లీ సెంట్రలైజ్డ్ డేటాబేస్ గానే మనం ఏం చేసుకోగలుగుతాము, యూజ్ చేసుకోగలుగుతాము. అలానే యూసేజ్ ఆఫ్ డేటా తీసుకుంటే ఓన్లీ ఆపరేషనల్ గా మాత్రమే MS యాక్సిస్ ని ఏం చేయగలుగుతాము, యూజ్ చేయగలుగుతాము. రిమైనింగ్ ఆల్ డేటాబేసెస్ వి కెన్ యూజ్ యాజ్ డిఫరెంట్, అంటే వి కెన్ యూటిలైజ్ దట్ DBMS సాఫ్ట్వేర్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. అది MS SQL సర్వర్ కానివ్వండి, లేదా IBM కి సంబంధించిన DB2 కానివ్వండి, లేదా వాట్ ఇస్ ఇట్ కాల్ MySQL కానివ్వండి, ఒరాకిల్ కానివ్వండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని డేటాబేసెస్ గా ఆ DBMS సాఫ్ట్వేర్ ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ databases, right? Thank you.